ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 15 నుండి వీటి ధరలు భారీగా పెంపు అంటూ వీటి ధరలు భారీగా తగ్గింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి తన బడ్జెట్ ప్రసంగాన్ని అయితే ప్రారంభించారు. ఆమె ప్రసంగాలు ప్రధానంగా ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రభుత్వం పేదలు, మహిళలు, యువత, రైతులపై తమ ప్రభుత్వం దృష్టి సాధించిందని చెప్పారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 3.0 ఇన్నింగ్స్కు సంబంధించి మొత్తం బడ్జెట్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో సమర్పించారు. ఊహించిన రీతిలోనే ఆర్థిక మంత్రి 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ పన్ను రహితంగా ఉందన్నమాట. 12 లక్షల వరకు ఎవరైతే సంపాదిస్తారో సంవత్సరానికి వారికి అయితే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టనవసరం అవసరం లేదని చెప్పేసి, ఇక దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఉపశమనం, దాదాపు 1 కోటి మందికి పైగా లబ్ధి అయితే చేకూరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 1 గంట 17 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ఈసారి బీహార్కు పెద్దపీట వేశారు. స్టార్టప్లు, వ్యవసాయ సంస్కరణలు పెద్దపీట వేశారు. లైఫ్ సేవింగ్ ఏదైతే డ్రగ్స్పై కస్టమ్ డ్యూటీని ఆర్థిక మంత్రి రద్దు చేశారు. వచ్చే వారంలో కొత్త పన్నుల బిల్లును కూడా తీసుకువస్తానని చెప్పారు. బడ్జెట్లో రైతులకు, ఇటు మహిళలకు, విద్య చదువుకున్న వారికి, వైద్యం చేసుకునేడానికి, ఎంఎస్ఎంఈ చిన్న చిన్న కంపెనీలకు, స్టార్టప్లకు, తయారీ రంగానికి అనేక పెద్ద ప్రకటనలు కూడా చేశారు. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలకు, లిథియం ఎయిర్ ఫ్యాక్టరీలకు తయారీ భారీ ఎత్తున తగ్గింపు ప్రకటించారన్నమాట. సో వీరికి దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాలు చౌకగా లభిస్తాయన్నమాట. ఇక బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంశాల్లో ముఖ్యంగా కోబాల్టు పౌడరు, లిథియం అయాన్ బ్యాటరీస్, స్క్రాప్, సీసం, జింకు సహా 12 ఇతర ముఖ్యమైన ఖనిజాలు దిగుమతి సుంకంపై మినహాయింపు ప్రకటించారన్నమాట తక్కువ ధరకు. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రోత్సాహం అందించేందుకు లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించి 35 అదనపు వస్తువుల కష్టం కూడా సుంకం నుండి తొలగించారనమాట. ధరలు తగ్గేవి ఏంటి తగ్గుతుంది అంటే క్యాన్సర్ మందులు, ఇక ప్రాణాలు కాపాడుకునేటువంటి ప్రతి మందులు కూడా తక్కువ ధరకి అందుబాటులో ఉండబోతుంది. ప్రొజెషన్ చేపలు కావచ్చు, చేపల పేస్ట్ కావచ్చు, వెట్ బ్లూ లెదర్ కావచ్చు, క్యారీ గ్రే ఇతర్ 10 స్విచ్లు కావచ్చు, 12 కీలకమైనటువంటి ఖనిజాలు కూడా తగ్గాయన్నమాట. ఓపెన్ సెల్ ఎల్సిడి ఎల్ఈడి టీవీలు కూడా ధరలు తగ్గాయన్నమాట. భారతదేశంలో తయారైనటువంటి దుస్తులన్నిటికీ మొబైల్ ఫోన్లు కూడా తగ్గాయి. తోలు వస్తువులు, అయితే వైద్య పరికరాలకు సంబంధించి పెరిగేవి ఏంటి అంటే ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లే, అదేవిధంగా సిగరెట్ రేట్లు అయితే పెంచారనమాట. మనకు ఇవి ప్రస్తుతానికి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.